హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మేము వచ్చేసి ఇంకో ట్రిప్తో మీ ముందుకైతే వచ్చేసాం ఇలా. సో మేము వెళ్తుంది ఎక్కడికి అని ముందు చెప్తాను మీకైతే. సో మార్నింగే ఇలా ఫ్రెష్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట ఎయిర్పోర్ట్కి అయితే. ఎయిర్పోర్ట్ సడన్ ప్లాన్, ప్లేన్లో వెళ్తాం అనేది సడన్ ప్లాన్ అనమాట. ట్రిప్పే సడన్ ప్లాన్. జస్ట్ 2 days బిఫోర్ బుక్ చేసుకున్నాము. లక్కీగా దొరికాయి టికెట్స్, బట్ కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయి అంతే. అండ్ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో అసలు, నేనైతే క్యాప్చర్ చేసుకుంటూనే ఉన్నాను. అండ్ ఆల్మోస్ట్ వి రీచ్ టు ఎయిర్పోర్ట్ అనమాట. సో లగేజ్ అయితే తీసేసుకున్నాము, మొత్తానికి లోపలికైతే వెళ్ళిపోయాము. బ్యాగేజ్ చెక్ ఇన్ అదంతా అయిపోయిందనమాట. చెక్ ఇన్ బ్యాగేజ్ ఇచ్చేసాము. అండ్ క్యాబిన్ బ్యాగేజ్ జస్ట్ 1 సూట్ కేసు, ఇంకా మా హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి అయితే పట్టుకొని ముందుకైతే వెళ్ళిపోయాము. బోర్డింగ్ కూడా చేసేసుకున్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట మేమైతే ఇక్కడ. మార్నింగే కదా, ఇంట్లో నుండి అయితే ఏం తినలేదు. మా వాడు కొంచెం చిన్న గ్లాస్లో పాలైతే తాగాడు, ఇంకా పాప ఆబ్వియస్గా ఏం తినదు. మేము వచ్చేసి ఇడ్లీ అండ్ వడ అయితే ఆర్డర్ చేసాము. ప్రైజెస్ అయితే పీక్, అసలు మామూలుగా లేవన్నమాట. యాక్చువల్గా ఏదో కార్డ్స్ పైన ఫ్రీగా ఉంటుంది అది ఇది చెప్తారు, బట్ మా హస్బెండ్ కార్డ్స్ అన్నీ క్యారీ చేయలేదు. సో వేరే దగ్గర ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. మొత్తానికి అయిపోయింది. అండ్ ఇక్కడ బోర్డింగ్ అయిపోయింది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. బస్సు వచ్చేస్తే ప్లేన్ దగ్గరికి వెళ్ళిపోవడమే. పాప అయితే చక్కగా ఆడుకుంటుంది. పొద్దున్న ఎంత చికాకు చేస్తుందో అనుకున్నా కానీ బాగానే ఉంది మొత్తానికి. అండ్ ఇక్కడ బోర్డింగ్ అయితే అయిపోయింది మాది. మేము వెళ్ళిపోతున్నాం ప్లేన్ దగ్గరికి. బస్సు అయితే ఎక్కాము. మొత్తానికి కొద్దిసేపు వెయిట్ చేసాము బస్ రావడానికి. కీప్ గెస్సింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది, కానీ అది ఇంపాసిబుల్ కదా. నేనే చెప్తానులేండి ముందు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో మొత్తానికైతే బస్ ఎక్కాము. పాపకు వచ్చేసి ఇది సెకండ్ టైం. యాక్చువల్గా ఫస్ట్ టైం మెమరీ లాగా సర్టిఫికేట్స్ అలా తీసుకుంటారు కదా, నేనైతే చాలా మిస్ అయిపోయాను. అది ఇప్పటికే అనిపిస్తుంది ఇంకా తీసుకుంటే బాగుండని చేసి. అండ్ ఎయిర్పోర్ట్ అయితే భలే అనిపిస్తుంది నాకైతే. ఎన్నిసార్లు ప్లేన్ ఎక్కినా సచ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంటుంది. క్యాప్చర్ చేస్తూనే ఉంటాం, వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట అలాగా. సో మొత్తానికైతే ప్లేన్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం బస్లో. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే ప్లేన్ ఎక్కేసామన్నమాట. మేము మా సీట్లో కూర్చున్నాము రిలాక్స్డ్గా. చాలాసేపు వెయిట్ చేసామన్నమాట, క్లియర్ అయిపోవాలి కదా రన్వే అనేది. సో ఆపారు కాసేపే. అండ్ టైంకి అయితే టేక్ ఆఫ్ అవుతుంది, అది కంపల్సరీ. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేన్లో మా సీట్స్లో మేము కూర్చున్నాము. అండ్ లక్కీగా అడ్వాంటేజ్గా మాకు 2 విండోస్ వచ్చాయన్నమాట సీట్కి. నాకు తెలిసి 1 by seat అలా వస్తుందేమో. చూసారా వాళ్ళ ఎగ్జైట్మెంట్, అసలు అది కదా హ్యాపీనెస్ అంటే. సో అలా మొత్తానికైతే ఎంజాయ్ చేశారు చక్కగా. అండ్ ఇక్కడ నేనైతే వ్యూస్ క్యాప్చర్ చేశాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ముందుగానే ఇలా రాక్ అండ్ రోల్ అని పన్నీర్ రోల్ అయితే ఆర్డర్ చేశారనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకొకటి ఆర్డర్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ప్రీ బుకింగే, ఇప్పుడు బుక్ చేస్తే ఉండదు అని అన్నారు. సో మొత్తానికైతే కొనుక్కున్నవి తెచ్చుకున్నవి అన్నీ కంప్లీట్ చేసేసాము. ఆరామ్సే కూర్చున్నాము. పాప అయితే చక్కగా పడుకుంది హ్యాపీ. ఇంకా నేనైతే క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇక్కడ ఏదో బీచ్ కూడా వచ్చిందనమాట మధ్యలో. అండ్ మౌంటైన్స్ వచ్చాయి, బ్లాక్ కలర్లో కనిపించాయి. మంచిగా క్యాప్చర్ చేద్దామంటే నాతో అవ్వలేదు, పాప పైన ఉంది కదా. సో స్ట్రైట్గా కూర్చోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ ల్యాండింగ్కి ఉన్నామన్నమాట. వ్యూస్ అయితే చాలా బాగుండే, చాలా నచ్చింది నాకైతే. అండ్ ఆల్మోస్ట్ ల్యాండ్ కూడా అయిపోయాము. మేము వచ్చేసాము తిరువనంతపురం ఎయిర్పోర్ట్కి. సో మేము వచ్చింది వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ శ్రీ అనంత పద్మనాభ స్వామి త్రివేంద్రం అనమాట, తిరువనంతపురం. యా, హియర్ ఈజ్ ద ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది, బట్ అంబియన్స్ అదంతా మాత్రం చాలా బాగుందన్నమాట. ఎంట్రన్స్లోనే ఇలా డెకార్ అదైతే చాలా బాగుండే యాక్చువల్గా. అండ్ మా లగేజ్ పికప్ చేసుకోవడానికైతే మమ్మల్ని బెల్ట్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళమన్నారు. సో మేమైతే అక్కడికి వెళ్ళాము, వెయిట్ చేసాము. మా వాడైతే ఏది చెయ్యొద్దు అంటే అదే చేస్తాడనమాట. సో ఇక్కడ బెల్ట్ దగ్గర 2 దగ్గరికి వచ్చేసాము. సో మొత్తానికైతే మా లగేజ్ వచ్చేసింది, తీసుకున్నాము, ట్రాలీలో పెట్టేసుకొని వెళ్ళిపోయామన్నమాట. జస్ట్ 2 minutes వెయిట్ చేసామంతే. మా క్యాబ్ అయితే వచ్చేసింది లక్కీలీ, ఎక్కువ టైం పట్టలేదు. పాప అయితే ఇంకా పడుకొనే ఉంది, చూద్దాం ఎప్పుడు లేస్తుందో. సో మేమైతే అలా ట్రావెల్ చేస్తూ హోటల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మేము బుక్ చేసింది కేకేఎం ఇంటర్నేషనల్ హోటల్. టెంపుల్కి ఇంకా టెంపుల్ దగ్గర చేసుకుందాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. సో మేము చేసుకుంది 3.5 kilometers
పైన ఉందనుకుంటాం, ఎక్కువే ఉంది. సో దిస్ ఈజ్ ద హోటల్కి అయితే రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. అండ్ లగేజ్ అయితే పెట్టేసుకున్నాం లోపల. మా హస్బెండ్ ఇక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్ అయితే అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్, ఇలాంటి వ్యూస్ ఉన్నప్పుడు అస్సలు వదలం కదా. సో మా వాడిని ఫోటో అయితే తీసానమాట. పాప ఇంకా పడుకొనే ఉంది. సో ఐఎమ్ రిలాక్స్డ్ అనమాట. అండ్ వంట ఏమైనా చేసుకుంటే అవసరం పడతాయని కర్డ్, గీ, మ్యాగీ, మా వాడికి కొన్ని చాక్లెట్స్, ఇంకా స్నాక్స్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు రూమ్ కీస్ అయితే వచ్చేసాయి. మేము చెక్ ఇన్ అయిపోయాము ఆల్రెడీ. సో దిస్ ఈజ్ ద వ్యూ. మా వాడైతే ఏందో మా మమ్మీ పిచ్చి ఊరికే వీడియోస్ ఉంటుంది అనుకుంటున్నాడు. డోర్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్లో కబోర్డ్, లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్, అండ్ ఇక్కడ కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ అండ్ కాఫీ మేకింగ్కి పౌడర్స్ అవన్నీ. అండ్ ఇక్కడ లేస్, చాక్లెట్స్ అన్నీ ఇచ్చారు కదా, అవి మాత్రం చార్జ్ చేస్తారనమాట మనం తీసుకుంటే. అండ్ ఇది వచ్చేసి వ్యూ ఫ్రమ్ ద రూమ్ అనమాట. నథింగ్ మచ్, బట్ ఓకే, బాగానే ఉంది. అండ్ దిస్ ఈజ్ ద బెడ్. అండ్ సోఫాలో చిన్న సెంటర్ టేబుల్ ఇచ్చారు. బెడ్ 2 సైడ్స్కి చిన్న టేబుల్స్ ఉన్నాయి. అండ్ వాష్రూమ్ వచ్చేసి ఇది హెయిర్ డ్రైయర్ ఇచ్చారు, మిర్రర్. వాష్రూమ్ అయితే అదిరిపోయిందనమాట. అండ్ అలాగే ఇక్కడ కొన్ని కాంప్లిమెంటరీగా సోప్స్, బ్రషెస్, కోంబ్, ఇంకా బాడీ వాష్, షాంపూ, కండిషనర్, షవర్ క్యాప్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. మొత్తానికైతే బాగుంది, రూమ్ అదిరిపోయిందనమాట. చాలా నచ్చింది నాకైతే. చాలా రిలాక్స్ అయిపోయాము, అదన్నమాట సంగతి. ఇంకా తర్వాత కలుస్తాను, బాయ్. సో మేమైతే రైస్ పెట్టుకున్నాం అనమాట. కొంచెము అది సరిపోదు, చిన్న కుక్కర్ కదా అని చెప్పి మళ్ళీ మేము గీ రైస్ అండ్ అలాగే కర్డ్ రైస్ ఆర్డర్ చేసాము. కర్డ్ రైస్ అయితే ది వర్స్ట్ గైస్, అంత దరిద్రంగా ఉంది. నేనైతే లైఫ్లో తినలేదు అట్లాంటిది, అంత చండాలంగా ఉంది. అండ్ రైస్లో అయితే పొడులు, పచ్చళ్ళు తెచ్చుకున్నాము, అవి తిన్నాము. అండ్ అలాగే ఈ రైస్ కూడా తిన్నాము. ఫస్ట్ అయితే ఈ రైస్ కంప్లీట్ చేసాము ఆర్డర్ చేసింది. వైట్ రైస్ ఉంటే నైట్ కూడా అవుతుందేమో అని చెప్పి. అండ్ అలా కాసేపు మా హస్బెండ్ అయితే పడుకున్నారు. సో పిల్లల్ని నేను కొంచెం హోటల్ టూర్ చేయించాను. అండ్ ఆ తర్వాత తను లేచిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి, ఇలా డ్రెస్అప్ అయిపోయి మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మేము ఇలా ఈవినింగ్ లైట్ ఉన్నప్పుడు స్టార్ట్ అయిపోతే ఆల్మోస్ట్ అక్కడ లైట్స్ వేసే వరకు ఉన్నామన్నమాట. ఏంటి అంటే రూల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అసలు ఏం అలౌ చేయట్లేదు. జస్ట్ బాటిల్, హ్యాండ్ కర్చీఫ్ అంతే. ఇంకా జెంట్స్ అయితే మాత్రం జస్ట్ కండువా, పంచ, చిన్న పిల్లలు ఈవెన్ మా వాడికి కూడా. సో అలా మాకు లేట్ అయిపోయింది. అక్కడ దాకా వెళ్ళడము, మళ్ళీ వీళ్ళకి అలౌ లేదని చెప్పడము, మేము వెనకాలకు వచ్చేసి కొనుక్కొని అలా అయిపోయిందనమాట లేట్. అండ్ డ్రైవర్ చెప్పారు టెంపుల్ దగ్గరే గణేష్ టెంపుల్ ఉంటుంది అని, వాకబుల్. సో అలా వెళ్ళి అది కవర్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత భగవతి టెంపుల్ అని ఉంటుంది, చాలా ఫేమస్ గైస్. ఇక్కడ పొంగల్ చేసి పెడతారనమాట దేవుడికి. సో అలా అది కూడా అయిపోయిన తర్వాత మేము రూమ్కి అయితే వచ్చేసాము. క్యాబ్లో తను డ్రాప్ చేసేసి రిలాక్స్ అయిపోయారు. అండ్ మేము కూడా ఇక్కడ చక్కగా పడుకున్నాం అనమాట, రిలాక్స్ అయిపోయాం. నాకైతే అస్సలు నిద్ర రాదు ఎక్కడికైనా వెళ్తే, ఏంటో ప్రాబ్లం. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. గుడ్ మార్నింగ్ గైస్. నేనైతే బ్రష్ చేసేసుకున్నాను, వాళ్ళైతే ఇంకా లేవలేదు. సో ఇంకా వాళ్ళు లేస్తే చక్కగా అందరం రెడీ అయిపోవాలి. మళ్ళీ పాప లేస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుందేమో అని చెప్పి నేనైతే లేచి బ్రష్ చేసేసుకున్నాను. అండ్ మేము వచ్చేసి ఇలా రెడీ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ లేసారు, స్నానాలు అయిపోయినాయి అంతా. అండ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ కదా, సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. లిఫ్ట్లో ఇలా మంచిగా ఫ్లోర్కి ఏమున్నాయని చెప్పి క్లియర్గా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బుఫే. సో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. కాంటినెంటల్ చెప్పాలంటే ఇండియన్ అండ్ కాంటినెంటల్ అన్నీ, ఊతప్పం, ఇడ్లీ, వడ, పూరి, చపాతి, ఇంకా చాలా ఉన్నాయి. ఉప్మా, సేమియా ఉప్మా అయితే అద్దరిపోయింది తెలుసా. పాపకు నచ్చి మంచిగా తినిందనమాట. అండ్ సలాడ్, ఇంకా బ్రెడ్ జామ్ అవన్నీ ఉన్నాయి. బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. సో టెంపుల్కి కాబట్టి మేము తీసుకోలేదన్నమాట. అండ్ మా వాడైతే ఎవర్ గ్రీన్, అదే చాకోస్, అదే కార్న్ఫ్లేక్స్. నేను బ్రెడ్ బటర్ తిన్నాను, ఇంకా ఫ్రూట్స్, అండ్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. సో తిన్న తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా తీసుకొని చెక్అవుట్ ప్రాసెస్కి అయితే వచ్చేసాము. అండ్ ఆల్మోస్ట్ చెక్అవుట్ కూడా అయిపోతుంది, అక్కడ ప్రాసెస్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళైతే తెలుగు సాంగ్స్ ప్లే చేశారు హోటల్లో, అదనమాట సంగతి. సో ఇలా ఫస్ట్ డే లోకల్ ప్లాన్ అయితే అయిపోయిందనమాట. సో పిక్చర్స్ చూస్తూ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేనైతే. మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.